everyone, welcome to my channel Beyond Shrines. And today, for the first time, I am trying to do a vlog, a live vlog. So it will be a family vlog. So one day with family. So we'll see. Chalo. నేనేదో పెద్ద వ్లాగ్ చేసేద్దాం అని పెద్ద ఎక్సైటెడ్గా అనుకొని మనం ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి నా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇంకా రెండు ఫ్యామిలీస్ ఉన్నారు. మా మావయ్య వాళ్ళది ఒక కార్ అండ్ మా పిన్ని వాళ్ళది ఒక కార్. సో వాళ్ళు మాతో జాయిన్ అవుతారనమాట. సో వీళ్ళు అమ్మమ్మ అండ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇది మా పిన్ని వాళ్ళ కార్. సో టోటల్ 3 కార్స్లో మేము మా జర్నీని స్టార్ట్ చేసాం అనమాట. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నాం? చింతామణి గణపతి టెంపుల్ కి వెళ్తున్నాం. అది మ్యాటర్. ఇన్స్టాగ్రామ్లో చూసి చింతామణి గణపతి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పారు. సో ఓకే వెళ్దాం. అసలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టే ఉందా లేదా అని కనుక్కోవడానికి చూడడానికి వీ జస్ట్ స్టార్టెడ్ టు దట్ టెంపుల్. పిక్నిక్ అని చెప్పి గుడికి తీసుకెళ్ళిపోతున్నారు బ్రో. ఇక్కడ మా మమ్మీ మైక్ తీసుకొని ఏదో ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది అండ్ షీ గాట్ సక్సీడెడ్ అనమాట. సో ఎస్, ఫైనలీ వీ రీచ్డ్ చింతామణి గణపతి టెంపుల్. ఇది కూర్మనపాలెంలో ఉంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మాకు ఎన్ఈడి నుండి ఒక 1 hour పట్టింది వెళ్ళడానికి. సో ఎస్, ఫైనలీ వి రీచ్. ఫస్ట్ టైం బ్లాగ్ అన్నాను. బాగా ఎక్సైట్ అవుతున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా. యాక్చువల్లీ బ్లాగ్ అంటే ఏం చేస్తావు అని కొంతమంది నన్ను తీయద్దు, కొంతమంది నన్ను తీ అని చెప్పి. సో ఇది గుడి యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ మా వాడు ఏదో పెద్ద వ్లాగ్ చేస్తాను అని అన్నాడు. అదే చీరా వ్లాగ్ అంటే ఇదిగో మా అమ్మమ్మని గుద్దేశాడు. ఫ్యామిలీ వాళ్ళకి ఫోటో తీసుకుందాం, గ్రూప్ ఫోటో అంటే వీళ్ళు ఫోటో అనుకున్నారు పాపం. వీడియో ఫైనలీ గణపతి వనం. ఫైనలీ మా అత్త కూడా గణపతి వనం యొక్క ఎంట్రన్స్ ఇంట్రో ఇచ్చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ గుడికి వెళ్ళే ముందు 32 గణపతి విగ్రహాలు ఉంటాయన్నమాట. సో మనం వెళ్తూ ఆ 32 గణపతి దర్శనం చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్క గణపతి దగ్గర నించొని లైన్గా ఇది గణపతి అని చెప్తున్నారు అనమాట. సో మేమైతే అన్నీ కవర్ చేసాం. మీరు కౌంట్ చేసి చెప్పండి 32 ఉన్నాయా లేదా అని. ఈ గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతి చెప్పే. విజయ గణపతి, హైరాంబ గణపతి, విజయ గణపతి, వరద గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, దక్షిణ గణపతి, హరిద్ర గణపతి, ఏకదంత గణపతి, దుండి గణపతి, ఉద్దండ గణపతి, రుణ విమోచన గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, దుర్గ గణపతి, సృష్టి గణపతి,
సంకష్టహార గణపతి. సో ఇది స్వయంభూ గణపతి. ఇక్కడ ఇది ఉంది. దీన్ని మన మెయిన్ విగ్రహం కింద పెట్టారని చెప్పి అనుకుంటున్నాను. ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత గుడికి పక్కన రైట్ సైడ్ మనకి ఇక్కడ రాశుల ప్రకారం వృక్షాలు పెట్టారనమాట. ఏ రాశి వాళ్ళు ఆ వృక్షం అనమాట. సో నాది కర్కాటకం, మమ్మీది మిథున రాశి, అలాగే డాడీది కుంభరాశి అనమాట. సో మా వృక్షాల చుట్టూ తిరుగుతున్నాం మేము. అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రాశి ప్రకారం వాళ్ళ వృక్షాల దగ్గర కూర్చొని ఇలా ఫొటోస్ స్టిల్స్ ఇచ్చామన్నమాట. సో మీరు మీ రాశి ఏంటి, మీ వృక్షం ఏంటో తెలిస్తే కామెంట్స్ చేయండి. మా మమ్మీ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎక్కడ ఎక్కడికి చూపిస్తాం? ఎంట్రన్స్ ఫోటో తీయచ్చు. ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకటి మిస్ అయినా అని చెప్పి మా మమ్మీ ఏమొచ్చి మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్ళి చుట్టూ తిప్పి ఈ లెఫ్ట్ సైడ్ ఒక విగ్రహం ఉంది, చాలా బాగుంది గణపతిది, నువ్వు అది మిస్ అయ్యావు, అది కూడా వీడియో తీ అని చెప్పి నన్ను అంతా చుట్టూ తిప్పించి తీసుకొని వచ్చింది. సో ఫైనలీ దాన్ని కూడా క్యాప్చర్ చేయాలి అని బ్లాగ్ నేను చేస్తున్నాను, బట్ ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంది, ఇది క్యాప్చర్ చేయి, ఇది చూడు, ఇది చూపించు అని. సో ఫైనలీ ఇదే క్యాప్చర్ చేయడానికి వచ్చాను. దేవుడు చాలా అందంగా ఉన్నారనమాట. మెయిన్ దేవుడు కూడా ఇలాగే ఉంటారు దాదాపు. యాక్చువల్లీ ఇక్కడే టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసాం, కానీ నేను అది ఫోటో తీయడం మర్చిపోయాను బ్రేక్ఫాస్ట్లో పడి. సో ఇలా డాడీ కాఫీ తాగుతున్నారు. సో మేము వెళ్ళిపోతున్నప్పుడు ఈ చిన్నపిల్లలు లైన్ కాసి టెంపుల్కి వస్తున్నారనమాట. అడిగితే పిక్నిక్కి వాళ్ళ స్కూల్ వాళ్ళు తెచ్చారని చెప్పారు. భలే క్యూట్ ఉన్నారు లైన్గా. మీ స్కూల్ వాళ్ళు ఎప్పుడైనా గుడికి తీసుకొని వచ్చారా? నాకెప్పుడు జరగలే. అలా ఏమైనా ఉంటే కమెంట్స్ చేయండి. ఇలా మన ఫస్ట్ ప్లేస్ కవర్ చేస్తాం. మధ్యాహ్నం 12-12:30 లోపు అయిపోయింది. సో రష్ అయితే కొంచెం ఉంది. అండ్ పిక్నిక్కి ఇది స్పాట్ కాదు, అంటే కూర్చొని తినడానికి అవన్నీ అవ్వదు. సో మేము అసలు పిక్నిక్కి ఏ స్పాట్కి వెళ్ళామో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. బాయ్.